హ్మ్. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఇదైతే ఒక టెస్టింగ్ వ్లాగ్ అనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళబోట్లేదు, జస్ట్ చిన్న రైడ్. వెదర్ బాగుంది, చూసారు కదా, వెదర్ చాలా చల్లగా ఉంది అండ్ మబ్బుగా ఉంది. సో నేను ఎలాగో గోప్రో తీసుకున్నాను అండ్ అలానే దానికి మైక్ కూడా టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు మనం టెస్టింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో చిన్న షార్ట్ రైడ్, చాలా క్విక్ రైడ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. షార్ట్ రైడ్ అనే కన్నా క్విక్ రైడ్ అని చెప్పొచ్చు. సో ఇందాక ఏమైందంటే నాకు కొంచెం మైక్ కదలడం వల్ల ఏంటో తెలీదు, డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి ఇందాక వీడియోలో. సో అందుకే ఈసారి కొంచెం ఫుల్ ప్రిపేర్డ్ అయితే వెళ్ళబోతున్నాం. మన మైక్ అయితే పైకి పెట్టేశాను, వైర్ అయితే లోపల నుంచి కనెక్షన్ ఇచ్చాను. అండ్ ఇది ఇప్పుడు ఎలా రికార్డ్ అవుతుందని నాకు తెలీదు, బట్ నేనైతే ఇప్పుడు చూస్తాను ఎలా రికార్డ్ అవుతుందని. విండ్షీల్డ్ నుంచి నాయిస్ అయితే వస్తుంది ఖచ్చితంగా, అదైతే ఆబ్వియస్. నేను ఇప్పుడు వైర్డ్ మైక్ వాడుతున్నాను. అండ్ ఈ ఇక్కడ బాధ ఎక్కడ వచ్చిందంటే, మనకి గోప్రో అడాప్టర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, అది ఇంకా రాలేదు. సో అది వచ్చిందంటే డైరెక్ట్ మనం మైక్ మన గోప్రో కనెక్ట్ చేసుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను చెక్ చేస్తుంది ఏంటంటే, ఎక్స్టర్నల్ ఫోన్ నుంచి మైక్ కనెక్ట్ చేసుకొని గోప్రో వీడియో కనెక్ట్ చేశాను. సో దాని గురించి ఏంటంటే ఆడియో మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఎడిటింగ్లో మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆడియో. ఇంకా ఎలాగో ఇది టెస్టింగ్ లాగ్, కొంచెం నాకు క్విక్ రైడ్ కాబట్టి అన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదే మా ఊరు అన్నమాట. సో అటు పక్కన కాలువ ఉంటుంది, కాలువకి ఇది గట్టు, ఇటు పక్కకు రాకుండా. అండ్ ఇటు సైడ్ మొత్తం ఫీల్డ్స్ ఉంటాయి, చూసారు కదా, అరటి తోటలు అండ్ అలానే చిన్న చిన్న పువ్వులు, బంతి పువ్వులు ఇవన్నీ కూడా పండుతాయి అన్నమాట మా ఊర్లో. చాలా బాగుంటుంది. సో ఇది మా ఊరుకి ఇంకొక ఊరికి బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇలా ఎక్కితే హైవే కూడా ఎక్కచ్చు, హైవే కూడా కాదు, హైవే ఎక్కడానికి ఆ బ్రిడ్జ్. ఇప్పుడు రొటీన్ అది ఆ దారి కాదు కానీ మీకు వేరే దారి తీసుకెళ్తా నేను. ఈ రూట్ చాలా బాగుంటుంది. సో క్విక్గా మనం వెళ్ళొచ్చేద్దాం ఇప్పుడు ఇక్కడికి. వచ్చేసాం. ఇది కొంచెం డ్యామ్, లాక్లు అంటారు అనమాట వీటిని. ఇక్కడ చూసారు కదా, చుప్పల లాక్లు ఇవి. ఇదంతా లాక్లు. రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే బైక్కి, లాస్ట్ టైం నేను ఇక్కడ తీసాను కొన్ని ఫొటోస్, అదిరిపోయాయి. చెప్పల్ లాక్ ఎక్కేసి మనం ఇటు వెళ్ళిపోతాం హైవే. సో ఇప్పుడు హైవేలో కొంచెం స్పీడింగ్ ఇద్దాం మనం. స్పీడింగ్ ఇస్తే క్వాలిటీ అది చెక్ చేసుకుందాం. రివ్యూ కూడా చూసుకోవాలి నేను, అసలు మైక్ క్వాలిటీ ఎలా ఉంది. మైక్ క్వాలిటీ అయితే చూడాలి. ఇందాక నేను దీనికి ముందు ఒక వీడియో తీశాను, దాంట్లో ఏంటంటే కొంచెం నాయిస్ వచ్చింది. సో అదంతా పక్కన పెట్టాను, అంతా నేను చూసుకుంటాను. కానీ మీరు వ్యూ చూడండి, వ్యూ ఎంజాయ్ చేయండి. ఇది హైవే, చెప్పాల హైవే. సో స్ట్రైట్ వెళ్ళిపోతే మనం రాజమండ్రి వెళ్తాం, వెనక్కి వెళ్తే రావులపాలెం, అమలాపురం. ఇదంతా హైవే అనమాట, నేషనల్ హైవే, కోల్కతా హైవే ఇది యాక్చువల్గా. స్ట్రైట్ కోల్కతా వెళ్ళిపోతాం. సో మనకి ఒక 60 to 80 స్పీడ్, నో ఇష్యూస్ అనమాట. మైక్ ఆడియో అయితే చాలా క్లియర్గా వస్తుంది 60 to 80 స్పీడ్ మధ్యలో. మీకు మా బండి గురించి చెప్పడం మర్చిపోయా. సో ఇది ఇంటర్సెప్టర్ 650, హ్యాండిల్ చూసి జీటీ అనుకోకండి. ఎందుకంటే నేను మాడిఫికేషన్ చేయించుకున్న బండి ఇది, హ్యాండిల్ మార్పిచ్చాను బండికి. సో ఇది తీసుకొని 2 years అవుతుంది బండి. 2 years కాదు, అంతే 2 years అవుతుంది అప్రాక్సిమేట్గా. సో దీనికి ఈ హ్యాండిల్, లాంగ్ హ్యాండిల్ ఉంటుంది కదా, రైడింగ్ హ్యాండిల్, టూరింగ్ హ్యాండిల్, సో అది తీపిచ్చేసి క్లిప్ ఆన్స్ వేయించాను. యాక్చువల్గా నేను క్లిప్ ఆన్స్ ఆర్డర్ పెట్టా, ఆఫ్టర్ మార్కెట్ క్లిప్ ఆన్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టాను.
అవి నాకు అంత బాగా నచ్చలేదు. సో ఇక్కడ వేసేటప్పుడు ఆల్టరేషన్ చేయాలన్నారు, ఇది దీనికి కన్నాలు పెట్టి అంతా చేయాలన్నారు. సో నాకు బండి ఒరిజినాలిటీ పోగొట్టాలనిపించలేదు. సో అందుకే కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మనీ ఎక్కువైనా సరే క్లిప్ ఆన్స్ చేయించేసుకున్నా, జీటీ క్లిప్ ఆన్స్. సో అలానే మన ఎగ్జాస్ట్ వచ్చేసి ఏఈడబ్ల్యూ, అదిగా కాదనమాట, ఏఈడబ్ల్యూ ఎగ్జాస్ట్ మంది. బాగుంటుంది, సౌండ్ చాలా బాగుంటుంది. గ్రంట్ వస్తుంది, ఆ గ్రంట్ ఫీల్ వస్తుంది అనమాట. లైక్ రెడ్ రాస్టర్ తీసుకోవచ్చు, బట్ రెడ్ రాస్టర్ ఏంటంటే బాగా లౌడ్ వచ్చేస్తుంది. సో నాకు అంత వద్దు, బాగా లౌడ్ వద్దు అని చెప్పేసి ఏడబ్ల్యూ తీసుకున్నా. సో మీలో ఎవరైనా సరే ఏ ఎగ్జాస్ట్ బండి తీసుకొని కొత్తగా ఎగ్జాస్ట్ ఏమి వేయించాలని మీరు డౌట్లో ఉంటే కనుక ఏడబ్ల్యూ మీకు బెస్ట్. సో ఏడబ్ల్యూ తీసుకోండి మీరు కూడా. సౌండ్ కూడా చాలా గట్టిగా వస్తుంది. అండ్ ఇంకా బైక్ గురించి ఏం చెప్పాలి. సో రీసెంట్గానే ఆయిల్స్ ఇవన్నీ మార్పించాను, ఇంజిన్ ఆయిల్ అవన్నీ కూడా చేయించాను. అండ్ ఇంకొక ఇష్యూ ఒకటి ఉంది గైస్, నేను హ్యాండిల్ రీసెంట్గానే మార్పించా హ్యాండిల్, ఒక 10 డేస్ అవుతుందేమో. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ ఎక్స్ట్రాటర్ వైర్ కొంచెం లూజ్ అయింది. లైక్ ఇప్పుడు ఇష్యూస్ ఏం లేవు దానివల్ల, కాకపోతే కొంచెం లూజ్గా ఉంది. ఎందుకు దాన్ని అలా వదిలేయడం, కింద ఒక బోల్ట్ మిస్ అయింది. ఆ బోల్ట్ ముందు నుంచి లేదు, బట్ ఇప్పుడు మరి ఎక్స్ట్రాటర్ మార్పించాక అది ఇంకా కొంచెం ఆగింది. సో అందుకే నేను ఇంకా దాన్ని చేయించాలనుకుంటున్నాను. రేపు పొద్దున్న షోరూమ్కి తీసుకెళ్తా, ఖచ్చితంగా షోరూమ్కి తీసుకెళ్ళి మార్పిస్తాను. అండ్ మనం మడికి వచ్చాము, మా పక్కూరు మా దగ్గరే, కొంచెం ఎదరి వరకు వెళ్ళి వచ్చేద్దాం. సో బాగుంటుంది గైస్. బేసికల్గా నాకు రైడింగ్ అంటే ఇష్టం అనమాట, బైక్ రైడింగ్ అది ప్యాషన్ అన్నట్టు. సో నేను ఇంటర్సెప్టర్ నేను కదా, మా డాడీ కొన్నారు బండి. సో మా డాడీ ఇంతకుముందు క్లాసిక్ 350 ఉండేది మాకు, ఆ 350 ఎంఎస్ ఇంటర్సెప్టర్ తీసుకున్నాం. 2 years అవుతుంది బైక్ తీసుకొని. లైక్ దానికన్నా ముందు ఎన్ఎస్ ఉండే, మెటియూర్ వాడడం, అవేమి నాకు అంత ఫీల్ అవ్వలేదు. కానీ ఈ ఇంటర్సెప్టర్ ఉంది చూసారా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట బండి. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది 650cc రాయల్ ఎన్ఫీల్డ్. సో అలానే మా అన్నయ్య GT 650 తీసుకున్నాడు రీసెంట్గానే, అది తీసుకుని ఒక 1 year అవుతుంది. అది 2025 మోడల్, బ్రిటిష్ గ్రీన్ అనమాట. సో దాని మీద కూడా రైడ్స్ ప్లాన్ చేద్దాం. అండ్ అది ఇంకా కొత్త బండి, చాలా నీట్గా ఉంటుంది. లైక్ 650 తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఒకటే భయం అనమాట, సో మెయింటెనెన్స్ కాస్ట్. ఖచ్చితంగా మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది 650. ఎందుకంటే చెప్తున్నా కదా, దీన్ని ఒకసారి షోరూమ్కి పట్టుకెళ్ళామంటే ఒక 5-6 వేలు మనే కాదనుకోవాలి బండి. అలానే పెట్రోల్ అంటారా, మైలేజ్ నా బండి వచ్చేసి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 20 ఇస్తుంది. 20 అంటే అసలు సరిపోదు కూడా మనకి ఈ పక్కి. లైక్ రాజమండ్రి మాకు 25 వస్తుంది, వెళ్ళి రావాలంటే 2 లీటర్లు కొట్టించుకోవాలి, 2 పైనే 3 దాకా కొట్టించుకోవాలి. అండ్ మనం బండి కొనుక్కున్నది మైలేజ్ అది క్యాలిక్యులేట్ చేసుకుని తిరగడానికి కాదు కదా. సో మనం 650 ఎక్కామంటే లైక్ 300-350cc వరకు మనం మైలేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంకా పైకి వచ్చే బండ్లన్నీ కూడా ఇంక మనం మైలేజ్ గురించి చూసేసుకోవాలి, తప్పదు. సో ఆ రైడింగ్ ఫీల్ ఉంటుంది చూడండి, అది మనకి చిన్న సీసీల్లో దొరకదు అనమాట. సో చిన్న సీసీలు కావాలంటే, మైలేజ్ కావాలంటే చిన్న సీసీలకు వెళ్ళాలి, రైడింగ్ ఫీల్ కావాలంటే పెద్ద సీసీకి రావాలి. ఇక్కడే మనం రైడ్ తీసుకోవాలి, చూసుకొని తిరగాలి. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా బైక్ రైడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే హెల్మెట్ వేసుకోండి, అండ్ ప్రాపర్గా బైక్ లైసెన్స్ పెట్టుకొని నడపండి బండి. అండ్ అలానే మీరు లైసెన్స్ లేకుండా చేస్తానంటే కనుక చాలా ఇబ్బంది. అలానే మీరు ప్రాపర్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి బైక్ నడిపేటప్పుడు. అండ్ ఎలా పడితే అలా వెళ్ళొద్దు, మీ ఇంటి దగ్గర మీ ఫ్యామిలీస్ మీకోసం ఉంటాయి, సో చూసుకొని వెళ్ళండి. ఎంత చెప్పినా సరే లైక్ నేను కూడా స్పీడింగ్ అంటే ఇష్టపడేవాడిని, బట్ అదంతా ఒకప్పుడు. సో రోడ్లు అస్సలు బాగాలేదు, యాక్సిడెంట్లు ఎక్కడికక్కడ అవుతూనే ఉంటున్నాయి. అందుకే మెయిన్ ఏంటంటే ఈగోకి వెళ్ళొద్దు. ఎవడో మనల్ని క్రాస్ చేసుకెళ్ళిపోయాడు, వాడికి మనదేంటో చూపించాలి, మన బండి ఏంటో చూపించాలి, వద్దండి. సో లైక్ వెళ్ళిపోనండి, లెట్ దెమ్ గో. వాళ్ళ దగ్గర బండి ఉంది, మన దగ్గర బండి ఉంది. సో మన బండి ఏంటో మనకు తెలుసు, వాళ్ళ బండి ఏంటో వాళ్ళకి తెలుసు.
షో కొట్టే వాళ్ళు మనం ఎప్పుడు ఆపలేం కదా, అందుకే. సో చూసి చూడనట్టు వదిలేసి మీరైతే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. సో మనం జాగ్రత్తగా వెళ్ళినా సరే ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా రావట్లేదు, అది మన బ్యాడ్ లక్. అది పక్కన పెడితే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, మనకే మంచిది, మన ఎదురు వచ్చే వాళ్ళకి కూడా మంచిది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీస్ వెయిట్ చేస్తూ ఉంటాయి బయటకు వెళ్తే. మా అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట, సో నీకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ప్రాణం పోతే మళ్ళీ రాదు అని. అదొకటి. సో లైఫ్ లెసన్స్ అనమాట ఇవన్నీ కూడా, మనం ఎన్నో చూస్తూ ఉంటాం. యా, మనం ఇంకా రైడ్స్ అయితే ప్లాన్ చేస్తాను నేను. ఫన్ రైడ్స్ ఉంటాయి, ఫన్ వ్లాగ్స్ ఉంటాయి మన దాంట్లో, ఓన్లీ మోటో వ్లాగింగే కాదు. సో మోటో వ్లాగింగ్ అనేది నాకు ప్రైమరీ అనమాట. మోటో వ్లాగింగ్ నాకు చాలా ఇష్టం. లైక్ నేను నా మెంటోర్ వచ్చేసి బయాసన్ యాదవ్, వాళ్ళ బయాసన్ యాదవ్ వీడియోస్ చూస్తూ పెరిగా నేను. అంటే రీసెంట్గా నాకు ఇప్పుడు 21 years ఓల్డ్. నేను 17 ఉన్నప్పటి నుంచి కూడా బయాసన్ యాదవ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. సో నా మెంటోర్ అయిపోయాడు, అందుకే ఇట్స్ ట్రిబ్యూట్ అనమాట. లైక్ ఇప్పుడు వ్లాగింగ్ మొదలు పెట్టాలనుకున్నా కూడా బయాసన్ యాదవ్ నాకు ఇన్స్పిరేషన్. బట్ ఇప్పుడు వచ్చింది నాకు ఆ ఛాన్స్. సో నా దగ్గర మంచి బైక్ ఉంది, అలానే మంచి ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో ఇప్పటివరకు నేను స్టార్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే ఉన్నాను. బట్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎవరేమనుకున్నా మనకి ఎందుకు చెప్పండి, మన హ్యాపీనెస్ మంది, మన కంటెంట్ మంది. నచ్చితే చూస్తారు, లేదంటే లేదు. సో మెయిన్గా వచ్చేసి మన ఛానల్లో మోటో వ్లాగింగ్ ఉంటుంది. అండ్ అలానే మోటో వ్లాగింగ్ కూడా చాలా ప్యాషనేట్గా చేద్దాం. లైక్ ఓన్లీ రైడ్స్కే కాకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మాది కోనసీమ, రావులపాలెం దగ్గర మూలస్థానం అనే ఊరు. సో ఫీల్స్ అవన్నీ చాలా బాగుంటాయి. మాదంతా గ్రీనరీ అనమాట, మా కోనసీమ మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది. సో ఈ గ్రీనరీ మొత్తాన్ని చూపిస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ మన బైక్ తోటి వ్లాగ్స్ చేద్దాం. ఇంకా నేను కాలేజ్ వ్లాగ్స్ ఉంటాయి, ఫన్ వ్లాగ్స్ ఉంటాయి. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా లైక్ నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటా, అవన్నీ తీద్దాం. నాకు చాలా కంటెంట్ అయితే మైండ్లో ఉంది. ఇప్పటి వరకు కొంచెం ఇప్పటి వరకు చెప్పకపోవడం ఏంటి, నా దగ్గర బైక్ ఉంది అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఉంది. బట్ గోప్రో ఒకటి మిస్సింగ్. ఇప్పుడు నేను ఆ గోప్రో కూడా తీసుకున్నాను కాబట్టి ఇంకా నో ఇష్యూస్ అనమాట. ఇప్పటి నుంచి కంటెంట్ మొదలు పెడదామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా కళ్ళతో, నా కెమెరాతో కోనసీమ మొత్తాన్ని మీకు చూపిస్తాను అనమాట. సో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అండ్ అలానే నాకు టెస్టింగ్ వీడియో, నేను ఎలా చేస్తున్నాను అన్న క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. సో ఈ టెస్టింగ్ వీడియో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా. అండ్ రెస్పాన్స్ నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే స్టార్టింగ్లోనే మన రెస్పాన్స్ రాదు. సో దట్స్ ఇట్. అంతా బాగానే ఉంది అనుకుంటున్నాను. సో నాకు ఇంకా చాలా కంటెంట్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ కంటెంట్ ప్లాన్స్ అన్నీ చేద్దాము ఒకటొకటిగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. అండ్ నేనైతే మా ఊరి దగ్గర కూడా వచ్చాను. ఇది స్కూల్ వదిలే టైం అవుతుంది, 4 అవుతుంది టైం ఇప్పుడు. యా, సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మనం కోనసీమ ఎక్స్ప్లోర్ చేద్దాం, కోనసీమ మొత్తాన్ని చూద్దాం, బైక్ మీద తిరుగుదాం, ఫన్ వ్లాగ్స్ చేద్దాం, అందరూ ఎంజాయ్ చేద్దాం అనమాట. సో దట్స్ ఇట్ టుడే గైస్. చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.